ఈరోజు ఏపీ ప్రోగ్రెస్ కార్డుని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం. అల్లూరు జిల్లా పాడేరులో గత అసెంబ్లీ ఎన్నికలలో మత్స్యరాస విశ్వేశ్వరరాజు వైసీపీ నుంచి పోటీ చేయగా టీడీపీ నుంచి గిడ్డి ఈశ్వరి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరాజు 19,338 ఓట్ల మెజార్టీతో గిడ్డి ఈశ్వరిపై విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గురించి, అలాగే ప్రతిపక్ష నేత జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో పాడేరు నియోజకవర్గ ప్రజలకు విశ్వేశ్వరరాజు ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాల గురించి ఆయన ఈ నియోజకవర్గ ప్రజలకు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. అక్కడ వైద్యం అందక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే రవాణా సౌకర్యాలు కూడా చాలా అరకొరగా మాత్రమే ఉన్నాయి పాడేరులో. ఇక విద్య కూడా అరకొరగానే ఉంటుంది. కాబట్టి ఈ 3 విషయాల గురించి చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. అలాగే తాగునీరు గురించి, పోడు భూముల సమస్య గురించి మరో హామీ ఇచ్చారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తాను అన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను కూడా పరిష్కరిస్తాను అని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఏజెన్సీ కావడంతో చిన్న చిన్న గ్రామాలకు అక్కడ కనెక్టివిటీ లేదు. అదొక పెద్ద సమస్యగా కనిపిస్తోంది. ఇప్పటికీ అక్కడ ఎవరినైనా రోగులను బయటికి తీసుకువెళ్ళాలి అన్నా, గర్భిణీలను బయటికి తీసుకువెళ్ళాలి అన్నా, వృద్ధులను బయటికి తీసుకువెళ్ళాలి అన్నా, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి అన్నా డోలీలే వాడుతున్న పరిస్థితి ఉంది. దీంతో గర్భిణీలు నరకయాతన పడుతున్నారు. అలాగే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, సరైన రోడ్లు లేకపోవడం ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్య. ఇక తాగునీరు సరఫరా కూడా సరిగ్గా లేకపోవడంతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ షాపులకు వృద్ధులు వెళ్ళలేకపోతున్నాము అని చెప్తున్నారు. మొబైల్ రేషన్ ఇవ్వకపోవడం వృద్ధులకు ఇబ్బందిగా కనిపిస్తూ ఉంది. అలాగే జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి అని డిమాండ్ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో. అలాగే సెగ్మెంట్లో స్కూళ్లలో కనీస సదుపాయాలు లేవు. దీంతో విద్యార్థులకు చాలా కష్టంగా, నష్టంగా అనిపిస్తూ ఉంది. బెంచీలు లేకపోవడం, శిథిలావస్థలో పైకప్పులు ఉండటంతో విద్యార్థులు అలాంటి స్కూళ్ళకే వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక లంబసింగిలో మరింత అభివృద్ధి అవసరం అని జనం చెబుతున్నారు. ఇవి ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరు గురించి పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. లంబసింగి పాడేరు రోడ్డు మంజూరైంది. అలాగే పాడేరు బైపాస్ రోడ్డుని మంజూరు చేయించారు. ఇవి ప్రధానంగా పాజిటివ్గా కనిపిస్తున్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా ఇవే. పెద్ద పెద్ద అభివృద్ధి పనులేవి పాడేరు నియోజకవర్గంలో జరగడం లేదు. అలాగే ఆ నియోజకవర్గంలో పార్టీలో అంతర్గత పోరు కనిపిస్తూ ఉంది. సొంత వాళ్లే ఎమ్మెల్యేపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఎన్నికల అఫిడవిట్ చుట్టూ, విశ్వేశ్వరరాజు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ చుట్టూ కూడా కొన్ని వివాదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఎమ్మెల్యేకు నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుపై జనం ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 17.1% మంది చెప్తున్నారు. బాగుంది అని 14.6% మంది అంటున్నారు. పర్వాలేదు అని 41.5% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 14.6% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 12.2% మంది జనం చెప్తున్నారు. అంటే మొత్తానికి 16% మందిలో కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటే 84% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చంద్రబాబు పనితీరు చాలా బాగుంది అని 19.5% మంది చెప్తుంటే బాగుంది అని 17.1% మంది అంటున్నారు. పర్వాలేదు అని 36.6% మంది చెప్తున్నారు. బాగాలేదు అని 14.6% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగాలేదు అని 12.2% మంది జనం చెప్తున్నారు. అంటే దాదాపు 16% మందిలో కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. మిగిలిన 84% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 9.8% మంది అంటున్నారు. బాగుంది అని 12.2% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 46.3% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 17.1% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగాలేదు అని 14.6% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 31% మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 69% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 17.1% మంది జనం చెప్తుంటే
బాగుంది అని 19.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 36.6% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 14.6% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 12.2% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 19.5% మంది అంటున్నారు. బాగుంది అని 14.6% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 39% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 17.1% మంది అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 9.8% మంది జనం చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 14.6% మంది అంటున్నారు. బాగుంది అని 12.3% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 46.3% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 14.6% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 12.2% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారా అని అడిగితే పూర్తి అవుతాయని 22% మంది జనం చెప్తుంటే కావు అని 24.4% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 12.2% మంది జనం చెప్తుంటే తెలియదు అని 41.5% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు ఈ టైంలో పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తి అవుతుందని 26.8% మంది అంటున్నారు. కాదు అని 19.5% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 17.1% మంది జనం అనుకుంటుంటే తెలియదు అని 36.6% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 14.6% మంది జనం అంటున్నారు. పెరగలేదు అని 41.5% మంది జనం చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 24.4% మంది జనం చెప్తుంటే తెలియదు అని 19.5% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 31.7% మంది జనం అంటున్నారు. రాదు అని 24.4% మంది జనం అంటున్నారు. రావచ్చు అని 19.5% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 24.4% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 24.4% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 43.9% మంది జనం అన్నారు. తెలియదు అని 31.7% మంది జనం చెప్పారు. ఇవి పాడేరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.